ఈ రోజు 90 రోజులు గడిచింది. ఇప్పటికే 10 సంవత్సరాల అధికారం అనుభవించిన కేసీఆర్ కుటుంబం కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మన ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. ఇలాంటి సందర్భంలో పార్టీ కార్యకర్తలందరూ, నాయకులందరూ మాకుమ్మడిగా పార్టీ విజయాన్ని కృషి చేస్తూ మన ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తున్నారు, ఈ 90 రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక విదేశీ పర్యటనలు, ఎన్నో పౌరజాతి సంస్థల నుంచి పెట్టుబడులు, 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన దేశానికి తెచ్చారు. వివిధ దేశాల నుంచి మన రాష్ట్రానికి తెచ్చారు. మన ఇన్ఛార్జ్ మంత్రి, మన ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు ఇద్దరు దావోస్ పర్యటనలో గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని కేవలం 100 రోజుల్లో 90 రోజుల్లో మన ముఖ్యమంత్రి సాధించాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ పాటించిన ప్రకారం, సోనియమ్మ మాట ప్రకారం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాజీ పడకుండా మన ప్రీతమ నాయకుడు రేవంత్ ముందుకెళ్తున్నాడు. ఈ సందర్భంలో మనందరం కూడా 17 నియోజకవర్గాల్లో మన టార్గెట్ నియోజకవర్గాలు గెలవాల్సిన బాధ్యత మనందరమే ఉంది. దానికి కావాల్సిన కృషి పట్టుదలతో మనందరం ముందుకెళ్ళాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు గౌరవ అధ్యక్షులు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గట్టిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం,